శ్రీశైలం గుడి దగ్గర భూమి తీసుకుని ఆ భూమిలో ఒక రిసార్ట్ కట్టి గుడికి ఇచ్చేస్తే ఏడాదికి 30 రోజుల పాటు ఉచితంగా ఉండొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఆపేశారు. గుళ్ళ దగ్గర అట్లాంటి సిస్టమ్ ఉంటుంది. అయితే అలాగా తీసుకున్నటువంటి భూమిలో రిసార్ట్ కట్టి ఇంతవరకు ఇవ్వలేదన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి నిన్న వార్త రాసుకొస్తే వాళ్ళు దానికి కౌంటర్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీశైలంలో తాము నిర్మించిన బూచేపల్లి కాటేజీని దేవస్థానం గతంలోనే అప్పగించినట్టు దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. శ్రీశైలంలో కాటేజీని తమ సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నామని, కాటేజీ అప్పజెప్పాలని తమ గతంలో నోటీసులు ఇచ్చినట్టు పచ్చపత్రికలు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం విజయవంతం కావడంతో విషయాన్ని డైరెక్ట్ చేసేందుకు ఈ కుట్ర రాజకీయాలు చేస్తున్నానని పేర్కొన్నారు. మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలిపారు. తమ తండ్రి అన్నయ్యలు గుర్తుగా ఆ కాటేజీని కట్టించామని చెప్పారు. తమపై బురదజల్లాలని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 3 సార్లు నోటీసులు పంపామని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్లో నరేంద్ర మోడీ శ్రీశైలం వచ్చినప్పుడు కూడా కాటేజీ తాళాలు ఆలయం వారి వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. తమకు ఒక్కసారి కూడా నోటీసు పంపకుండా పత్రికలో 3 సార్లు నోటీసు పంపినట్టు అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నోటీసులు పంపినట్టు రిజిస్టర్ పోస్ట్ ఆధారాలు చూపి నిరూపిస్తే తాను శ్రీశైలం మల్లికార్జున స్వామి కొద్ది క్షమాపణలు చెప్తానని పేర్కొన్నారు. నిరూపించకపోతే తన మీద ఆరోపణలు చేసిన ఎల్లో మీడియా క్షమాపణ చెప్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయిన 2 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే శ్రీశైలం దర్శనానికి వచ్చి కాటేజీని ఉపయోగించుకున్నామని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో దీనికి కౌంటర్గా ఈనాడు తాము రాసిన వార్తలకి వేరే కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏదైతే అధికారులు వాళ్లతో కుమ్మక్కైపోయి శివప్రసాద్ రెడ్డికి అనుకూలంగా చేసుకొచ్చారు అన్నటువంటి కోణాన్ని చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఈనాడుగానో లేకపోతే ఆంధ్రజ్యోతిని కానీ ఇందాకనే ఒక వార్త చూసాను దానికి సంబంధించినటువంటిది. శివప్రసాద్ రెడ్డి అడగగానే వీళ్ళు కంగారు పడిపోయేసి పని చేసి పెట్టేశారు, నిన్న రాత్రికి రాత్రి ఈ వ్యవహారం చేసేశారు అన్నట్టు ఈనాడే రాసింది. వైకాపా చెందిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి గతంలో శ్రీశైలం నిర్మించిన కాటేజీని ఆదివారమే హడావుడిగా అప్పగించారు. కాటేజీని దేవస్థానానికి అప్పగించడానికి వచ్చిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకుని 2-3 రోజులు సమయం పడుతుంది. నిబంధనల ప్రకారం నిర్మించారా లేదా, అందుకు ఫర్నిచర్ ఇతర వస్తువులు ఏవే ఉన్నాయి అనే వివరాలు దేవస్థానం ఇంజనీర్లు నమోదు చేసుకుంటారు. దాతలు కూడా సంబంధిత వివరాలతో ఈవోకు లేఖ రాస్తారు. ఎమ్మెల్యే తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి ఆ కాటేజీ నిర్మించి స్వాధీనపరిచే బాధ్యత తనకే అప్పగించారని వైపీ చలమారెడ్డి అనే వ్యక్తి దేవస్థానం అధికారులకు శనివారం లేఖ ఇచ్చారు. కాటేజీని అందులోని వస్తువుని తాను స్వాధీనపరుస్తున్నానని శనివారం నాటి తేదీ వేసి సంతకం వేసి దేవస్థానం వారికి లేఖను కాటేజీని తాళాలు ఇచ్చారు. వెంటనే తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆలయ అధికారులు ఆదివారం సెలవు రోజైన హడావిడిగా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు మిగిలిన మరో 6 కాటేజీలను స్వాధీనం చేసుకుంటే అధికారులు చెప్పారు. మరోపు తాము కాటేజీని గతంలోనే అప్పగించామని చెప్తే ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వీడియో విడుదల చేయడం అన్నారు. గత ఏడాది ప్రధాని వచ్చినప్పుడు గత మహాకాయ శివరాత్రి వేడుకల సమయంలోనూ దేవస్థానం కమిటీ దగ్గర తాళాలు ఉన్నాయని వివరించారు. కానీ అధికారికంగా స్వాధీనం చేస్తే ఆ కాటేజీ అద్దెను అధికారులు నిర్ణయించి భక్తులు కేటాయించి జాబితాలు చేర్చాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండాలి. బూచేపల్లి నిలయం కాటేజీని ఇంతవరకు ఆయా ప్రక్రియలో పూర్తి చేయలేదు. దేవస్థానానికి నష్టం వస్తున్న నేపథ్యంలో తాము నోటీసులు ఇచ్చామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దేవస్థానం రెవెన్యూ అధికారులు కాటేజీని స్వాధీనం చేసుకోవడంలో అత్యుత్సాహం చూపారన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఇవ్వడం తప్పయింది, కట్టించడం బూతయ్యింది, దాత ఇప్పుడు దొంగ అయ్యాడు. అది ఇక్కడ వార్త స్పెషాలిటీ.